Hey guys, this is DSP Devisri Prasad. పుష్ప 2లో కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదని డిఎస్పీని పక్కన పెట్టి తమన్ని తీసుకున్నారనే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో దేవిశ్రీ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. నాపై మీకు చాలా ప్రేమ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అయిందని, టైం కి మ్యూజిక్ ఇవ్వలేదని నాపై చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఈ ఈవెంట్ కూడా 20 మినిట్స్ లేట్ గా వచ్చా. 20 మినిట్స్ లేట్ గా రావడానికి గల కారణం బయట నన్ను రానివ్వట్లేదు, జనాలు నన్ను ఆపేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను లోపలికి లేట్ గా రావడం కూడా నా తప్పేనా సార్ అంటూ మూవీ ప్రొడ్యూసర్స్ పై ఘాటుగా స్పందించారు డిఎస్పీ. నేను ఏది కూడా దాచుకోను, సైడ్ కి వచ్చి పక్కొచ్చి అడిగే టైప్ కాదు, ఇలా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అడిగితేనే కిక్ ఉంటుంది అంటూ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ని మొహం మీద కడిగేశాడు డిఎస్పీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ గా మారింది. రీసెంట్ గా పుష్ప 2 మూవీలో డిఎస్పీ మ్యూజిక్ టైం కి ఇవ్వలేదని, సరిగ్గా మ్యూజిక్ కొట్టలేదని, డిఎస్పీ కొట్టిన మ్యూజిక్ ఎవరికి నచ్చలేదని, అందుకే డిఎస్పీని పక్కన పెట్టి తమన్ని తీసుకున్నారంటూ రీసెంట్ గా కొన్ని వెబ్సైట్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో వార్తలు చెక్కేళ్లు కొట్టేశాయి. అయితే ఇలాంటి వార్తలపై స్పందించిన డిఎస్పీ అలాంటిది ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ చాలా మందికి ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, కంప్లైంట్స్ ఉంటాయి. నాపై కూడా మీకు చాలానే ప్రేమ ఉంది, కానీ ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. నాపై ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. నిజాయితీగా ఉండేవాడిపై ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి అంటూ ఇండైరెక్ట్ గానే కౌంటర్ వేసేశారు డిఎస్పీ. దీంతో పుష్ప 2లో డిఎస్పీని పక్కన పెట్టి తమన్ని తీసుకున్నారనే వస్తున్న వార్తలపై అందులో ఎలాంటి నిజమూ లేదంటూ డిఎస్పీ ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే రీసెంట్ గా టెలికాస్ట్ అయిన పుష్ప 2 సాంగ్ కూడా కిసిక్ 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 సాంగ్ కూడా స్లోగా ట్రెండింగ్ లోకి వస్తూ ఉంది.